Now we are going to start. The statement is active elements. Please concentrate everyone. Active elements. What is the meaning of active elements? Very very important. Active elements ante జనరల్గా మీరు గమనించండి, యాక్టివ్ ఉన్నవా లేదా, యాక్టివ్గా ఉన్నవా లేదా. యాక్టివ్ ఎలిమెంట్స్ అయితే ఏ ఎలిమెంట్స్ అయితే ఎనర్జీని డెలివర్ చేస్తున్నాయో ఆ ఎలిమెంట్స్ని మనం ఏమంటున్నాం, యాక్టివ్ ఎలిమెంట్స్. మరి those elements can deliver the power to the passive elements. ఈ స్టేట్మెంట్ చాలు, టు ద passive elements. Very very important. These are the elements which are present in the circuit. These can deliver the power or energy to the passive elements which are present in the circuit. మరి అంటే శక్తిని ఒక జనరేటర్ లెక్కల శక్తిని వాటంతట అవే తయారు చేసుకొని అందులో ఉన్న ప్యాసివ్ ఎలిమెంట్స్కి ఎనర్జీని పంపించడం జరుగుతుంది. ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఏంటిది, ఎనర్జీని తినే స్వభావం ఉన్నది. మరి యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది, ఎనర్జీని పంపించే స్వభావం ఉన్నది. సో ఈ రెండింటికి మీకు వ్యత్యాసం తెలియాలి. సో మరి ఇందులో ఉదాహరణలు ఏంటిది, ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్. ఏంటిది, ఆల్ సోర్సెస్. మరి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఆల్ సోర్సెస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్. ఆల్ సోర్సెస్ అంటే ఎగ్జాంపుల్, వెదర్ ఇట్ ఈస్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్. ఎనీ టైప్ ఆఫ్ సోర్స్. అంటే వోల్టేజ్ సోర్స్లో వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ సోర్స్లో కరెంట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో. ఇప్పుడు చూడు ఈడ ఏమున్నది, ఆల్ సోర్సెస్ అంటే ఇండిపెండెంట్ సోర్సెస్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇండిపెండెంట్ సోర్సెస్ ఏంటయ్యా, ఇండిపెండెంట్ సోర్సెస్. మరి ఇదేంటిది, డిపెండెంట్ సోర్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ సోర్సెస్, డిపెండెంట్ సోర్సెస్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇది గమనించినట్లయితే ఒకసారి చూడు. సోర్స్ నేను ఈ విధంగా తీసుకుంటాను. సోర్స్ ఈజ్ నథింగ్ బట్, source can be defined, it can deliver the energy to the passive elements. So నేను సపోజ్ ఇండిపెండెంట్ సోర్స్ తీసుకుంటాను. ఏంటి బ్రదర్, ఇండిపెండెంట్ సోర్స్ తీసుకున్నప్పుడు, డిపెండెంట్ సోర్స్ తీసుకున్నప్పుడు రెండిటికి మధ్య వ్యత్యాసం ఏంటి చూడండి. ఎట్లా మనం రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ సోర్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపెండెంట్ సోర్స్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. What is the meaning of independent source? What is the meaning of dependent source? ఇండిపెండెంట్ సోర్స్ని, ఇండిపెండెంట్ అనేది ఒక సోర్స్. ఆ ఇండిపెండెంట్ సోర్స్ ఇంకా వేరే వాటిపైన ఆధారపడదు. తనంతట ఇండిపెండెంట్ అంటే తనంతట తానే స్వతంత్రంగా పవర్ని తయారు చేసుకునే శక్తి సామర్థ్యం ఉన్న ఒక సోర్స్. డిపెండెంట్ సోర్స్ అంటే ఏంటిది, ఇది కూడా ఒక సోర్సే, కానీ అది దానంతట ఎనర్జీని, డిపెండెంట్ ఏంటయ్యా, డిపెండెంట్. ఇదేంటయ్యా, ఇండిపెండెంట్. అంటే దానంతట అది ఎనర్జీని తయారు చేసుకునే శక్తి స్వభావం లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో మరి డిపెండెంట్ సోర్స్ అనేది దేనిపైన ఆధారపడుతుంది, ఇండిపెండెంట్ సోర్స్ మీద. ఓకే, ఇక్కడ రాస్తున్న నోట్ చూడండి. డిపెండెంట్ సోర్స్ which is a source but it can depend on the independent source. Are you understanding? This point is very very important. Now tell me, సపోజ్ మరి ఇండిపెండెంట్ సోర్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, డిపెండెంట్ సోర్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, అది ఇంపార్టెంట్. ఒకసారి చూడండి అయ్యా. ఓకే, ఒకసారి ఇది చూడండి. సో ఇండిపెండెంట్ సోర్స్ని సర్కిల్ సింబల్తోనే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, డిపెండెంట్ సోర్స్ని రాంబస్ సింబల్తో చూపిస్తాం. ఫర్ యూ అండర్స్టాండింగ్? మనం ఎక్కడున్నాం, యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్. లైక్ మనం ఎట్లనే చూపించవచ్చు. సార్ ఇట్లనే ఎందుకు చూపిస్తారు నిలువుగా, ఇట్లా అడ్డంగా ఎందుకు, నీ ఇష్టం, ఇట్లనే చూపించుకో. నేను అద్దంటున్నా లేదు కదా. ఓకే,
ఇండిపెండెంట్ సోర్స్, డిపెండెంట్ సోర్స్. డిపెండెంట్ సోర్స్ని ఏ విధంగా చూపిస్తున్నాం? రాంబోస్తోని. ఇండిపెండెంట్ సోర్స్ని ఏ విధంగా చూపిస్తున్నాం? సర్కిల్ సింబల్తోని. నేను ఫస్ట్ ఇండిపెండెంట్ సోర్స్ గురించి నేను మాట్లాడతా. మరి ఈ డిపెండెంట్ సోర్సెస్ ఏంటిది అనేది మనం మళ్ళీ చూద్దాం. ఇండిపెండెంట్ సోర్స్ చూడండి అయ్యా. ఫస్ట్ ఇండిపెండెంట్ సోర్స్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇండిపెండెంట్ సోర్స్. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇండిపెండెంట్ సోర్స్లో 2 రకాలని చెప్పిన. ఏంటిది? 2 రకాలు తీసుకుందాం. చూడండి, 2 రకాలు తీసుకుందాం ఇండిపెండెంట్ సోర్స్లో. వాట్ ఈజ్ ద ఇండిపెండెంట్ సోర్స్? ఒకటి వోల్టేజ్ సోర్స్, ఒకటి కరెంట్ సోర్స్. ఒకటి వోల్టేజ్, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. నేను వోల్టేజ్ సోర్స్ని V.S అని చూపిస్తాను నెక్స్ట్ టైం నుండి. ఇదేంటిది? ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. ఒక్కొక్క దాని గురించి నేను మాట్లాడతాను అయ్యా, ప్లీజ్ కాన్సన్ట్రేట్. కరెంట్ సోర్స్ని ఏ విధంగా చూపిస్తావు బ్రదర్? C.S. ఓకే, వోల్టేజ్ సోర్స్ అంటే V.S, కరెంట్ సోర్స్ అంటే C.S. ఇప్పుడు నేనేమన్నా ఇండిపెండెంట్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? సర్కిల్ సింబల్తోని. వోల్టేజ్ సోర్స్కి ఏముంటుంది? యూనిక్ పొలారిటీ ఉంటుంది. ప్లీజ్ కాన్సన్ట్రేట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. యూనిక్ పొలారిటీ అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. వోల్టేజ్ సోర్స్కి ఏ విధంగా చూపిస్తాం? యూనిక్ పొలారిటీ. ఇట్ ఈజ్ హ్యావింగ్ యూనిక్ పొలారిటీ. అసలు యూనిక్ పొలారిటీ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్. యూనిక్ పొలారిటీ అంటే ఇగో ఈ విధంగా, ఈ విధంగా మీరు ఇష్టం, మీరు ఎట్లన్నా రాయండి. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఇష్టం, ప్లస్ కింద తీసుకోవచ్చు, మైనస్ పైన తీసుకోవచ్చు, ఎట్లా. యూనిక్ పొలారిటీ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంటే యూనిక్ పొలారిటీ. వాట్ ఈస్ దిస్ యార్? దిస్ ఈజ్ యూనిక్. అరే యార్ దేకో, దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ మైనస్, దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ మైనస్. You don't consider plus or minus, but whether it is having plus or minus symbols or not, that is enough. Here it is showing that unique direction. क्या होता इधर? Unique direction. What is this? Unique direction. Unique direction. Voltage source having unique polarity. Current source क्या मिलेगा? Unique direction. What is the meaning of unique direction? This is direction అంటే ఏంటిది? దిశ. Direction అంటే ఏంటిది? దిశ. దిశ అంటే ఆ దిశ కాదు, ఓకేనా? ఆ దిశ అనుకునేరు, ఓకే? యూనిక్ డైరెక్షన్, ఓకే? బీ కేర్ఫుల్. ఒక యారో ఇండికేషన్ని చూపిస్తే మనం దాన్ని యూనిక్ డైరెక్షన్ అంటాం. అంటే నేను ఇప్పుడు అనొచ్చా? సర్కిల్ ఉంటే ఏమన్నావు? ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ పొలారిటీస్ ఉంటే ఏమన్నావు? వోల్టేజ్ సోర్స్. ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. మరి ఇదేంటిది? ఇండిపెండెంట్, కానీ ఏంటిది? ఓకే, పని ఇక్కడ ఏంటిది? ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్, ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక వోల్టేజ్ సోర్స్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే, ఇండిపెండెంట్ సోర్స్ కావాలి అంటే, అది వోల్టేజ్ సోర్స్ అయినా కరెంట్ సోర్స్ అయినా గుండ్రంగా చూపిస్తాం. ఏ విధంగా? గుండ్రంగా చూపిస్తాం, ఓకే? కరెంట్ సోర్స్ యూనిక్ పొలారిటీ ఉంటే వోల్టేజ్ సోర్స్ అంటావు, ఆ గుండ్రంగా ఉన్న దాంట్లో యూనిక్ డైరెక్షన్ ఉంటే, యూనిక్ డైరెక్షన్ ఉంటే కరెంట్ సోర్స్ అంటాం. ఇది మనం నెక్స్ట్. మరి వోల్టేజ్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది చూడయ్యా. వోల్టేజ్ సోర్స్ ఇప్పుడు ఇది చూడు, వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటిది? V.S. ఇందులో మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఇంకొకటి ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఏంటో? ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఇది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడియల్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాక్టికల్? ఐడియల్ అంటే దేర్ షుడ్ నాట్ బి లాస్, దేర్ షుడ్ నాట్ బి లాస్. లాస్ ఉండకూడదు. ఐడియల్ అంటే లాస్ అనేది 0 ఉండాలి. ఐడియల్ అంటే ఏంటిది? లాస్ షుడ్ బి ఈక్వల్ టు 0. అసలు నష్టం అనేది ఉండకూడదు. లాస్ షుడ్ బి ఈక్వల్ టు 0, నష్టం అనేది ఉండొద్దు. సో ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. జనరల్గా నువ్వు ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకున్నావు. ఇదేంటిది? ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇది దేంతో చూపిస్తున్నాం? V.S. లేదు అని అంటే నేను వీతో తీసుకుంటా, V.S తీసుకున్నా. ఇదేంటయ్యా? సోర్స్ రెసిస్టెన్స్ RS. సో నేను ఐడియల్ వోల్టేజ్ సోర్స్ తీసుకున్నప్పుడు సోర్స్ రెసిస్టెన్స్ అనేది 0 ఉండాలి. సోర్స్ రెసిస్టెన్స్ ఏముండాలి? 0 ఓం.
ఎప్పుడైనా ఇది 0 ఓం ఉందనుకో అంటే అక్కడ రెసిస్టెన్స్ ఉందా? లేదు. రెసిస్టెన్స్ అంటే ఏంటిది? వ్యతిరేకించే స్వభావం. వ్యతిరేకించే స్వభావం లేనప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ నేను అనేది షార్ట్ సర్క్యూట్తో నేను తీసేయడం జరుగుతుంది. వాట్ ఈస్ దిస్? రెసిస్టర్ని నేను షార్ట్ సర్క్యూట్తో నేను తీసేయడం జరుగుతుంది. ఏంటయ్యా? రెసిస్టర్ని నేను షార్ట్ సర్క్యూట్తోని రిమూవ్ చేస్తున్నా. ప్లీజ్ కాన్సంట్రేట్. ఓకే, ఇది షార్ట్ సర్క్యూట్. సో RS ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఫర్ ఐడియల్. యూనిట్స్ ఏంటిది? ఓం. ఇప్పుడు ప్రాక్టికల్ తీసుకున్నాం అనుకో. ప్రాక్టికల్ తీసుకుంటే ఏ కండక్టర్ అయినా ఇప్పుడు ఇది సోర్స్ లెక్కల పరిగణిస్తే సోర్స్ ఏం చేస్తుంది? సోర్స్కి సమ్ రెసిస్టెన్స్ ఉంటుందా లేదా? ఎస్, సోర్స్కి రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సమ్ వాల్యూ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. సమ్ వాల్యూ ఈజ్ ఎగ్జిస్టింగ్. అది ఇంపార్టెంట్. ఇది సోర్స్ రెసిస్టెన్స్ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అడుగుతాడు ఎగ్జామ్లో, ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి రెసిస్టెన్స్ ఎంత? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి సోర్స్ రెసిస్టెన్స్ ఎంత? 0 ఓం. ప్రాక్టికల్కి ఎంత? విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఓం. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం చూడండి అయ్యా, వోల్టేజ్ సోర్స్ కంప్లీట్ చేసినాం మనం. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కంప్లీటెడ్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ కంప్లీటెడ్. మరి కరెంట్ సోర్స్, కరెంటు సోర్స్లో కూడా రెండు ఉంటాయి. C డాట్ S. ఓకే, ఇప్పుడు ఇదేంటిది? ఐడియల్. ఏంటయ్యా? ఐడియల్ కరెంట్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ఓకే, ఐడియల్ కరెంట్ సోర్స్ తీసుకున్నప్పుడు ఒక కరెంటు సోర్స్ అనేది జనరల్గా ఇదేంటిది? యూనిక్ డైరెక్షన్. దానికి ఒక సోర్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ సోర్స్ రెసిస్టెన్స్ I సఫిక్స్ S అంటే కరెంట్ సోర్స్. కరెంట్ ఉంది కాబట్టి ఇదేంటిది? సోర్స్ రెసిస్టెన్స్. ప్లీజ్ కాన్సంట్రేట్. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. నేను ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ తీసుకున్నప్పుడు ఇదొక కరెంట్ సోర్స్. దీన్ని I సఫిక్స్ Sతో నేను చూపిస్తున్నా. ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ అనేది కరెంట్ సోర్స్తో ఏ విధంగా కనెక్ట్ చేయబడింది? ప్యారలల్గా కనెక్ట్ చేయబడింది. కానీ ఫర్ ఐడియల్ కరెంట్ సోర్స్ రెసిస్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఓమ్. అయితే ఈ ఇన్ఫినిటీ ఓమ్ అనేది ఇచ్చినప్పుడు జనరల్గా మనం ఓమ్స్ నియమం ప్రకారం నేనేం చెప్పాను అంటే V ఈక్వల్ టు IR. ఏంటయ్యా? IR. I ఈక్వల్ టు ఏమవుతుంది? V/R. నాకు రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాను? ఇన్ఫినిటీ. సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0 ఆంపియర్. అంటే కరెంట్ ఏమన్నా ఉందా అండి? లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ 0 ఆంపియర్ అంటే ఇఫ్ దేర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ కరెంట్, ఇక్కడ ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ ఉంది అంటే డెఫినెట్లీ ఇక్కడ కరెంట్ ఫ్లో అయితే లేదంటే నేను ఇక్కడ ఇట్లా అనొచ్చా? చెప్పండి. ఇట్లా అనొచ్చా? చెప్పండి. ప్లీజ్ టెల్ మీ. ఇక్కడ ఈ విధంగా చూపించవచ్చా? ఇది ఓపెన్ సర్క్యూట్ అని చెప్పొచ్చా లేదా? ఈజ్ దర్ ఎనీ ఫ్లో ఆఫ్ కరెంట్? నో. మరి ఎందుకు ఫ్లో అవుతలేదంటే దీని రెసిస్టెన్స్ విలువ ఇన్ఫినిటీ ఓమ్ ఉంది. మరి ఇన్ఫినిటీ ఓమ్ ఉందంటే ఇఫ్ దేర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ కరెంట్, దీని ద్వారా కరెంటు విద్యుత్ ప్రవాహం జరగట్లేదా అంటే అదే మన వ్యతిరేకిస్తుందా? లేదు. ఆ రెసిస్టెన్స్ ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతేనే కదా మన రెసిస్టెన్స్ని పరిగణలోకి తీసుకుంటాం. ఎస్, జరుగుతుందా? లేదు. మరి లేనప్పుడు మనం దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటాం? తీసుకోకూడదు. కాబట్టి నేను దీన్ని సింపుల్గా ఇట్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. సో ఏంటిది? ఓపెన్ సర్క్యూట్. బీ కేర్ఫుల్. ఓపెన్ సర్క్యూట్. ఎందుకు? రెసిస్టెన్స్ విలువ ఇన్ఫినిటీ ఓమ్. సో రెసిస్టెన్స్ విలువ ఇన్ఫినిటీ ఓమ్ ఉంది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అయితే లేదు కాబట్టి కరెంటు ఫ్లో కానప్పుడు ఓపెన్ సర్క్యూట్ అంటావు. కరెంటు ఫ్లో కానప్పుడు ఓపెన్ సర్క్యూట్ అంటావు. కరెంటు ఫ్లో అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటావు. మరి కరెంటు ఫ్లో కానప్పుడు రెసిస్టెన్స్ ఎంత? ఇన్ఫినిటీ ఓమ్. మరి కరెంటు ఫ్లో అయితే లేదంటే 0 ఆంపియర్ రెసిస్టెన్స్ అంటావు. ఇది కరెంటు సోర్స్. ఇవన్నీ దేని గురించి చెప్తున్నాయండి? కరెంటు సోర్స్, ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్లో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది? ఐడియల్ కరెంట్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది? ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి సోర్స్ రెసిస్టెన్స్ అనేది 0 ఓం ఉంటుంది. అండ్ అది ఖచ్చితంగా వోల్టేజ్ సోర్స్కి సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్కి సోర్స్ రెసిస్టెన్స్ అనేది 0 రెసిస్టెన్స్ కాదు, అది ఖచ్చితంగా సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది. కానీ ఐడియల్ కరెంట్ సోర్స్కి సోర్స్ రెసిస్టెన్స్ అనేది ప్యారలల్లో కనెక్ట్ చేయబడుతుంది. ప్లీజ్ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ ఫర్ ఐడియల్ కరెంట్ సోర్స్ రెసిస్టెన్స్ అనేది 0 ఓం, ఇన్ఫినిటీ ఓం.
మరి ఇన్ఫినిటీ ఓమ్ అంటే సింప్లీ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. ఓకే, మరి నెక్స్ట్ మనం దీన్ని గమనించినట్లయితే ఇందులో నేను పాయింట్స్ ఇస్తా చూడండి. ఇందులో నేను పాయింట్స్ ఇస్తా గమనించండి. ఫస్ట్ వన్ ఫర్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ the source resistance for voltage source and rasa for voltage source the source resistance is connected in series with the source. ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? ఫర్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ source resistance is equal to 0 ohm. This point is important. Okay, next for practical voltage source resistance which is not equal to 0 ohm. Okay, hence it is replaced with short circuit. నేను ఇంతకుముందు చెప్పాను షార్ట్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇవన్నీ పాయింట్స్ నేను డిక్టేట్ చేశాను. ఫర్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ RS not equal to 0 ohm. That's all. This statement is important. Very very important. Are you understanding? Hello, देखो अरे यार एक बार देखो इधर. अभी मैं कंफर्म कर रहा. What is the statement is speaking? The statement is talking about for voltage source the source resistance is connected in series with the source. Please look. Now tell me. This is voltage source. The source resistance which is exactly connected in series with the voltage source. Yes or no? Now tell me the next point. For ideal voltage source the resistance is 0 ohm. For ideal voltage source the resistance is 0 ohm. Whatever the resistance which is connected in series with the voltage source that is taken as 0 ohm. Okay. Now tell me for hence it is replaced with the short circuit. Okay, it is whether it is replaced with short circuit or not. Hence it is replaced with the short circuit. So this is the story regarding voltage source. Now tell me, I am going to teach current source. What is this? Current source. Points related to current source. So current source lo first point ఏంటిది? First point is very very important. The source resistance connected in parallel. The source resistance is connected in parallel with the current source. The current source. Okay. For ideal current source, what is the statement? For ideal current source, the source resistance RS equal to infinity ohm. What is this? Infinity ohm. Hence it is replaced with short circuit. Open circuit. So simply it is represented by O dot C. Next, what is this for ideal? For practical current source, the source resistance
the source resistance Rs not equal to, so I am going to remove this one here, the source resistance Rs which is not equal to infinity ohm అంటే ఇన్ఫినిటీ ఓమ్కి సమానం కాదు. डिड यू अंडरस्टैंड? अरे यार बोलो एक बार, बताओ क्या समझ होगा, बोल एक बार देखो. व्हाट इज दिस? द सोर्स रेसिस्टेंस कनेक्टेड इन पैरेलल विद द करंट सोर्स. चलो दिस इज सोर्स, करंट सोर्स, द सोर्स रेसिस्टर विच इज कनेक्टेड इन पैरेलल विद द करंट सोर्स. फर्स्ट स्टेटमेंट हियर देखो, फॉर आइडियल करंट सोर्स द सोर्स रेसिस्टेंस इज इन्फिनिटी ओम, hence it is replaced with open circuit. Okay, for it is replaced with open circuit. Why? Because current will become zero. That is what is, it is replaced with open circuit. And for ideal current source, the source resistance is nothing but infinity. Final point देखो, for practical current source the source resistance Rs is not equal to infinity ohm. Yes, exactly. For ideal practical current source this is not equal to infinity ohm. Please concentrate. Infinity ohm. So some value is existing. So this is the story regarding independent voltage source. Current source.